నేను వెళ్తున్నాలే. నేను వచ్చేస్తాను రా, నేను వచ్చేస్తాను. ఈ వీడియోని బాగా ఒకసారి గమనించండి. వస్తానంటే యాజ్ అ ఓనర్ గా నా రైట్ ఓనర్ కి పనిష్మెంట్ ఇవ్వడం. దేనికి? తోడుండి ఒక్కతుంది దయ్యాలు వస్తాయి. దెయ్యాలు వస్తాయా? ప్రియాని ఏమనాలో నాకు అర్థం కాలేదు. ప్రియా ఇది వర్క్ అవ్వట్లేదు ఏంటి? చూపిస్తాడు, చూపిపో. వెళ్ళి చూపిపో. నోటికి ఒక మాట వచ్చింది కానీ ఆడపిల్ల కదా, అనాలో అనకూడదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రియ వాడిని రెచ్చగొడుతుంది అనమాట. తనుజాకి సైట్ కొట్రా అన్న విధంగా ప్రియ బ్రోకర్ పని అనమాట, దాన్ని బ్రోకర్ పని అంటారు. సో అలాంటి పని చేయడానికి అక్కడ ట్రై చేస్తుంది. నిజంగా అది చూసినప్పుడు ఈ అమ్మాయి ఎందుకు ఇలా ప్రవర్తించింది అని చెప్పేసి కోపం అనిపించింది. మీ డాడీ మమ్మీకి ఎంతమంది పిల్లలు? నేను మా అన్న. నువ్వే అక్క అవుతే నీకు నేను అక్క అంటే నేను ఆయనకి పెద్ద కదా లోపలికి. ఒక మనిషి నువ్వంటే నాకు ఎటువంటి ఫీలింగ్ లేదురా, ఆల్రెడీ మొహం మీద చెప్పింది వాడిని పిలిచి, నేను నీకు పెద్దక్క లాంటి దాన్ని అని చెప్పేసి. అది వదిలేసా, హ్యాండ్స్ పట్టించుకోకు. ఇది మిడిల్ ఫోల్డ్ చేయి. నెక్స్ట్ షర్ట్. వాడు ఎంత చీదర పెడుతున్నాడో అనేది తన యొక్క ఫీలింగ్స్లోనే మనకు అర్థమైపోయింది కదా. సో ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఇష్టం లేదు, ఒక మనిషిని మనం ఇరిటేట్ చేసేలా ఉండకూడదు. వీడు ఆ హౌస్లో ఎంత ఇరిటేట్ చేశాడంటే తనుజని మీకు ఈ వీడియోలోనే అర్థమైపోయి ఉండాలి. రమ్య అన్న మాట నిజంగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది వీడి విషయంలోనే కేవలం ఆ అమ్మాయి అనిన దాంట్లో పెద్ద తప్పు లేదేమో అనిపిస్తుంది.